జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్రుల హవా కొనసాగింది. 50 వార్డులకు గాను 15 గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీ 23 వార్డులను దక్కించుకోగా బీఆర్ఎస్ 4 వార్డులు, బీజేపీ 6, ఎంఐఎం 2 వార్డుల్లో గెలుపొందారు. అయితే 15 వార్డుల్లో 2 బీజేపీ రెబల్ కాగా మిగతా 13 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కని వారు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా కావడానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీలో 40 స్థానాల్లో గెలుస్తామనుకున్న ఎమ్మెల్యే సలహాలు సూచనలతోనే 23 స్థానాలకు పరిమితమయ్యామని ఆరోపించారు. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న అభ్యర్థులను ఓడించడానికి ఎమ్మెల్యే డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశాడని విమర్శించారు. ఇప్పటికైనా దయచేసి మానుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు హితవు పలికారు. జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్న ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చిన్న భిన్నం చేసి వదిలేసిండి. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ 3-4 గెలుచుకున్నట్టున్నది. 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయంతో సూచిస్తే ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగజారితో దయచేసి గమనించండి చెప్పంట. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటారు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా. ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పంటున్నాయి.